హలో ఫ్రెండ్స్, ఇక 7th వీక్ ఓటింగ్కి వస్తే ఎవరెవరికి ఎక్కువగా ఉన్నాయి, ఎవరికైతే లీస్ట్లో ఉన్నాయి, ఈ వారం ఎవరు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి క్లియర్గా చెప్పుకుందాము. అసలు 7th వీక్ నామినేషన్లో ఎవరెవరు ఉన్నారు అనేసి ఫస్ట్ చూస్తే ఇక వైల్డ్ కార్డ్స్ నుంచి సాయి, రమ్య వీళ్ళిద్దరే ఉన్నారు వైల్డ్ కార్డ్స్ నుంచి. ఇక ఓల్డ్ కంటెస్టెంట్స్ నుంచి అయితే దివ్య, నిఖిత, సంజన, తనుజ, రాము రాథోడ్, రీతు అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళైతే మొత్తం 8 మెంబర్స్ నామినేషన్లో ఉన్నారు 7th వీక్. ఇక వీళ్ళలో ఎవరికి ఓటింగ్ ఎక్కువగా నడుస్తుంది, ఈ వీకు ఎవరు లీస్ట్లో ఉంటున్నారు, ఎవరు వెళ్ళిపోతారు అనే విషయానికి వస్తే ఇక ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓటింగ్స్ మామూలుగా పడట్లేదు తనుజకి. ఫస్ట్ ప్లేస్లో తనుజ ఉంది ఓటింగ్ లిస్ట్లో చూసుకుంటే. ఇక 39% ఉంది తనుజకి. ఇక దాదాపు 10,000 వరకు ఓట్స్ అయితే పడ్డాయి ఇప్పుడు వరకు తనుజకి. ఇక నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఉంది కళ్యాణ్కి కూడా బాగా ఉంది ఓటింగు. కళ్యాణ్కి 21% ఉంది. ఇక సెకండ్ ప్లేస్లో ఉన్నాడు కళ్యాణ్. థర్డ్ ప్లేస్ వచ్చేసి దివ్య, నిఖిత థర్డ్ ప్లేస్లో ఉంది. ఇక వీళ్ళ ముగ్గురు అయితే కొంచెం ఓటింగ్స్లో ఎక్కువగా ఉన్నారు. ఇక కింద 4 మెంబర్స్ ఎవరు అంటే సంజన 4th ప్లేస్లో ఉంది. 4th ప్లేస్లో 8%తో ఉంది. అంటే దివ్య, నిఖిత, సంజన సేమ్ ఓటింగ్స్తో ఉన్నారు వీళ్ళిద్దరు. ఇక తర్వాత వచ్చేసి రాము రాథోడ్ వచ్చేసి 6th ప్లేస్లో ఉన్నాడు. ఇక 7% ఉంది ఓటింగ్ చూసుకుంటే. ఇక రాముకి, రీతుకి 1% గ్యాప్ ఉంది. వీళ్ళిద్దరు సేమ్ ఓటింగ్స్ తోటి అయితే ఉన్నారు. ఇంకా తర్వాత వచ్చేసి చివరి ఇద్దరు ఎవరంటే సాయి శ్రీనివాస్కి 4% ఉంది. ఇక రమ్యకైతే 3% ఉంది. ఇక లాస్ట్ లీస్ట్లో ఉన్నదైతే వీళ్ళ ముగ్గురు, రీతు, సాయి శ్రీనివాస్, రమ్య. వీళ్ళ ముగ్గురు అయితే డేంజర్ జోన్లోనే ఉన్నారు 7th వీక్ అని చెప్పొచ్చు. ఇక వీళ్ళ ముగ్గురులో ఎవరు వెళ్ళిపోతారు అని మనం అనుకుంటే మేబీ రమ్యని, సాయిని అయితే పంపించరు. ఎందుకంటే లాస్ట్ వీకే వీళ్ళు వచ్చారు కాబట్టి. ఇక ఓల్డ్ కంటెస్టెంట్స్ నుంచే మేబీ ఎవరినైనా పంపించవచ్చు అనేసి నాకు అనిపిస్తుంది. ఇక 7th వీక్ ఎలిమినేట్ ఎవరు అవుతారో ఇంకా వేచి చూడాల్సిందే. మీ అభిప్రాయం ఏంటి? 7th వీక్ ఎవరు వెళ్ళిపోతారనుకుంటున్నారు? ఇక మీ ఓటింగ్ ఎవరికో ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి.